విశ్వక్సేన్ లైలా ఒక్క మాటలో సినిమా గురించి చెప్పాలి అని అంటే ఆస్కార్ అవార్డు గ్యారెంటీ. నిజంగా నిజం, ఆస్కార్ అవార్డు గ్యారెంటీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు మీకు మాట చెప్తా. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఈ వెల్కమ్ సాంగ్. క్రింజ్లో ది బెస్ట్ ఆస్కార్ అవార్డ్ మూవీకి మన ఇండియా నుంచి నామినేట్ చేద్దాం. ఆస్కార్ అవార్డు రాకపోతే నన్ను అడగండి. ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్కాట్ చేస్తారు. ఇట్లాంటి సినిమాని ఎవరైనా బాయ్కాట్ చేస్తారా? అసలు మీకు కామన్ సెన్స్ అన్నది ఉందా? ఇలాంటి సినిమాలు ఎవరైనా బాయ్కాట్ చేస్తారా? మీరు ఒక్కటే మాట చెప్తున్న, సినిమా చూసుకున్నంట ఫస్ట్ హాఫ్ జుట్టు పీక్కుంటారు, సెకండ్ హాఫ్ బట్టలు చింపేసుకుంటారు, టికెట్లు దొరకవు. మీకు ఫస్టే చెప్తున్నా, బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇంకా వీకెండ్ వస్తే మీకు అసలు కష్టం, టికెట్లు దొరకడం కూడా కష్టం అనమాట. అంత బాగుంది సినిమా. నిజం బాగుంది. బాగుందనా అంటే చాలా మంది రివ్యూవర్లు అంటున్నారు, ఏంది ఈ సినిమా ఎట్లా ఉంది, వేస్ట్ సినిమా, ర్యాండ్ సినిమా, రాడ్ అంటున్నారు. ఇంత మంచి సినిమాని రాడ్ ఎట్లా నమ్ముద్ది అవుతుంది బ్రో? మీకు కడుపుకు అన్నం తింటున్నారా, నెగిటివిటీ తింటున్నారా? ఒక్కరైనా పాజిటివ్గా మాట్లాడుతున్నారా సినిమా గురించి? ఈ సినిమా ఆస్కార్ అవార్డుకి తీసుకెళ్ళాలి. అది భోజ్పూర్ సినిమాలు కూడా దీనికి కాంపిటీషన్ వస్తాయి. అప్పుడు మీరు ఖచ్చితంగా దీనికి ఓటేసి, నేను ఆల్రెడీ మాట్లాడిన పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లతో వాళ్ళతో కూడా ఈసారి ఆస్కార్ నామినేషన్కి ఈ సినిమా పంపిస్తున్నాం. మీరు కూడా సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. ఈ సినిమాలో ప్రతి సీను ఒకటి మామూలుగా ఉండదు అనమాట. ఇంట్రడక్షన్ సీను వేరే లెవెల్ అనమాట. హీరోకి అసలు ఎట్లా పెడతారు ఇట్లాంటి ఇంట్రడక్షన్ సీన్లు? పెద్ద పెద్ద హీరోలు కూడా పెట్టుకోవట్లేదు ఈ మధ్యలో. అంత మంచి ఇంట్రడక్షన్ సీన్లు ఉన్నాయి. కామెడీ ఎవరన్నా, ఇప్పుడు 10 మంది ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారనుకో, చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ పడి నవ్వుకుంటారు అనమాట. అంత మంచి కామెడీ. ఆ లేడీ గెటప్ ఉంటుంది కదా, ఆ లేడీ గెటప్ సీన్ వచ్చినప్పుడు అయితే ఒక్కొక్కరు యూత్ మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, బట్ క్రింజ్ అవార్డ్స్లన్నీ ఇస్తే నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ ఒలింపిక్స్లో కూడా ఇట్లాంటి కాంపిటీషన్స్ ఏమైనా పెడితే ఈ సినిమాను పంపిద్దాం. ఖచ్చితంగా ఈ సినిమా మనకు అవార్డు తీసుకొని వస్తుంది. ఇప్పటిదాకా పాజిటివ్ మాట్లాడినాం కదా, ఇప్పుడు నెగిటివ్ మాట్లాడదాం. నా లోపల ఒక నెగిటివ్ పర్సన్ ఉన్నారు. నాకు పాజిటివ్ అంటే ఇష్టం లేదు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒకవేళ అప్కమింగ్ డైరెక్టర్ ఇట్లా ఈ సినిమా చూస్తే ఒక్కటైతే నేర్చుకుంటాడు పక్క, సినిమా ఎట్లా తీయకూడదని. రాధా 550 స్టీల్ టీఎంటీ సినిమా కోసం ఎఫర్ట్స్ చాలా పెట్టారు. యాక్టింగ్లు, గెటప్లు, హీరోయిన్లు, కాస్ట్యూమ్స్ చాలా కేర్ తీసుకున్నారు. కానీ కథను మర్చిపోయారు. కథని మర్చిపోతే అది కాశీకి పోతుందని ఎవరికి తెలియదు. చిన్న సినిమాలకు కథనే హీరో. మలయాళం సినిమాలు కూడా ఓటీటీలో వచ్చినా కూడా వదిలిపెట్టకుండా వీకెండ్లో చూసే బాపతిగాలం మనం. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సూక్ష్మదర్శిని, ఐడెంటిటీ, ఎన్ని సినిమా చూడట్లేదు? అవి చిన్న సినిమాలే. అందులో విశ్వక్సేన్ ఉన్నాడు, ఎవరో తెలిసిన వాళ్ళు ఉండరు. కానీ మన మైండ్ సెట్ అట్లా పోతుంది. చూస్తాం, మనం వెతికి మరీ చూస్తాం సినిమా బాగుందంటే. ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా బయట టికెట్ తీసుకున్నాను దీనికంటే అది అక్కినేని నాగేశ్వరరావు ఒక పాట ఉంటుంది, ఒక్కళ్ళ ఇళ్ళ కోసం. ఆ పాట ఆ వైబ్ని ఎంజాయ్ చేయాలనిపించింది. ఈ సినిమాకు పోయి క్రింజ్తో బాధపడే కంటే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? ఎలివేషన్స్ అవసరమా? ఈ అడల్టరేటెడ్ కామెడీ జోకులు అవసరమా? తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నేను ఒక్కప్పుడు చూసిన విశ్వక్సేన్ని నేను మిస్ అయిపోతున్నా. పలక్నుమా దాసులో ఆ స్కూటర్ పైన బండి పైన వెళ్తుంటే సిగరెట్ దాక్కుంటే ఆ కిక్ రాడ్ కొట్టే విధానం, ఆ షూటింగ్, ఆ మేకింగ్తోన రొటీన్ సినిమాలకు డిఫరెంట్ సినిమా ఉంటుందని చెప్పేసి ఆయనని ఎంకరేజ్ చేసుకుంటా రిలీజ్ అయినప్పుడల్లా పోయి చూస్తున్నాను అనమాట. నా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, ఈ లైలా 3 డిసప్పాయింట్ చేసినాయి అనమాట. నేనే రివ్యూ చూసి పోతా ఇంకా. సో నెక్స్ట్ టైం వేరే వాళ్ళు రివ్యూ చెప్తే వాళ్ళు బాగుందంటే నేను వెళ్తా. అప్పటి వరకు వెళ్ళా. ఇట్ ఈస్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపించిందని కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఈ వెల్కమ్ సాంగ్.